ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఫెయిల్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఐవీఎఫ్ కపుల్ని సెలెక్ట్ చేసుకోవటం, అక్కడి నుంచి మన సక్సెస్ రేట్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఏజ్, వెయిట్ అండ్ ఆల్సో దేర్ జనరల్ హెల్త్. సో వీటన్నిటిని బట్టి వాళ్ళ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, నేను ఏజ్ అని ఎందుకు అన్నానంటే ఇప్పటి కాలంలో మోస్ట్ కామన్గా ఓల్డర్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. అంటే 35 years పైన ఉన్న వాళ్ళు కానీ లేదా 40 years పైన ఉన్న వాళ్ళకి మనం కామన్గా ఇన్ఫర్టిలిటీ చూస్తుంటాం. ఎస్, ఇన్ఫర్టిలిటీ చిన్న ఏజ్ వాళ్ళలో అంటే 25 years 30 years వాళ్ళలో కూడా ఉంటుంది. కానీ 35-40 పైన ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, అలాగే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బిఎంఐ. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ అనేది కాస్త తగ్గుతుంది. ఎందుకు? సో బేసికలీ ఈ ఓవర్ వెయిట్ అంటే సెంట్రల్ ఒబిసిటీ, ఎవరికైతే పొట్ట దగ్గర, కొంచెం కింద పెల్విస్ దగ్గర, వాటి దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో వాళ్ళకు కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే వీళ్ళకి మనం ఇచ్చే ఇంజెక్షన్ డోస్ అనేది ఎక్కువగా అవసరం పడవచ్చు. అలాగే మనం ఇన్ఫర్టిలిటీలో ఇచ్చే ఇంజెక్షన్స్ అన్ని మనం మెయిన్గా పొట్టకే ఇస్తాం, ఫ్యాట్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఇలా ఇచ్చిన ఇంజెక్షన్స్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఎక్కువ డోస్ ఇచ్చినా అవి ఓవరీస్కి రీచ్ అయ్యే డోస్ తక్కువగా ఉంటుంది. సో డోస్ తక్కువ రీచ్ అవ్వటం వల్ల ఎగ్ అనేది సరిగ్గా పెరగదు. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ సక్సెస్ రేట్ విల్ కమ్ డౌన్.